ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మా కుమారి మీద నాకు చాలా కోపం వచ్చింది. దేనికంటే గుడికి వెళ్దాం అనుకున్నప్పుడు పొద్దున్నే రావాలిగా, అట్లా కాకుండా పొద్దెక్కిన చాలా సేపటికి వచ్చింది. పండుగని చెప్పి నేనేమనలేక సైలెంట్ గా ఉన్నాను. గుడి బయట నుంచి గుడి లోపలికి వెళ్ళటానికి ఎంత పెద్ద క్యూ ఉందో చూసారుగా. అదేదో నేను చెప్పినట్టుగా త్వరగా వచ్చినట్టయితే త్వరగా దర్శనం అయిపోయేది, త్వరగా ఇంటికి వెళ్లే వాళ్ళంగా. మా కుమారి చేసే పనులు అలా ఉంటాయి. ఇక లైన్ గదిలి మేము లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని స్వామి వారికి మా బాధలు చెప్పుకొని మేము బయటకు వచ్చేసరికి చాలా టైమే అయింది. అన్నట్టు ఈ రోజు చాలా మంది జాగారం ఉంటారు కదా, నేనైతే ఎప్పుడు ఉండలేదు. మా కుమారిని ఈ రోజు జాగారం చేద్దామంటే వామ్మో నా వల్ల కాదని చెప్పి లాస్ట్ ఇయర్ శివరాత్రి రోజు తిరునాళ్ళకి నేను మా ఫ్రెండ్స్ తో కలిసి కోరికి వెళ్ళాము. అంతకు ముందు ఇయర్ ఏమో కోటప్పకొండ తిరునాళ్ళకి వెళ్ళాము. ఈసారి కూడా మా వదిని కోటప్పకొండ తిరునాళ్ళకి వెళ్దామా అంటే పిల్లలు వేసుకొని రిస్క్ పడతాం వద్దులే అని చెప్పి వదిన చెప్పింది కూడా నిజమే. ఆ తిరునాళ్ళు చూద్దామని మా పిల్ల సంతానం వేసుకొని వెళ్ళామంటే ఇంకా ఆ తిరునాళ్ళు ఏమో కానీ మా తిరునాళ్ళే సగం సరిపోద్ది. అందులోనూ కుమారి వాళ్ళ కూతురు పాపం కుమారిని హింసించడానికి ఫస్ట్ ఉంటది. ఇంకా గుడికి వెళ్ళామంటే ప్రసాదం తీసుకోకుండా ఉంటామా, ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చాక ప్రశాంతంగా తిన్నాను. మెయిన్ ఆ పులిహోర ఉంటది, అబ్బబ్బబ్బబ్బా మన ఇంట్లో ఎంత మంచి ట్రై చేసినా సరే ఆ టేస్ట్ అయితే అస్సలు రాదు. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.